ఇప్పుడు ఆయన వాళ్ళ నాయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అసెంబ్లీలో పట్టుమని 10 గంటలు కూర్చొని అసెంబ్లీలో వినడానికి ఇష్టపడలేనటువంటి వాళ్ళు మీరు నాయకులా, మీరు లీడర్లా? మమ్మల్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం మీకుందని నేను అడుగుతున్నాను. పలు సందర్భాల్లో పలు బిల్లులపైన చర్చ జరిగితే మీరు అసెంబ్లీలో ఎందుకు లేరని అడుగుతున్నాం. 6 గ్యారంటీలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది, ఇస్తుంది. ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి రాలేదు, అర్హులైనా ఎందుకు రాలేదు అన్నదానికి మీ దగ్గర డేటా ఏమైనా ఉందా? ఆ డేటా ఉంటే రేపు అసెంబ్లీలో మీరు ప్రశ్నించండి. డెఫినెట్గా ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటుంది, న్యాయం చేసేవాడికి న్యాయం చేస్తుంది. నేను ఇంకొకటి అడుగుతున్నా, నిజంగానే కేటీఆర్ గారు ఏమంటున్నారు? ప్రైవేటు బిల్లు పెట్టి 6 గ్యారంటీలు చట్టం చేయాలంటున్నారు. చట్టం చేయాలని నీకు ఉంటే, చట్టాల పట్ల నీకు అవగాహన ఉంటే, చట్టం అంటే నీకు రెస్పెక్ట్ ఉంటే, నేను ఒకటే అడుగుతున్నా, మీ నాయన మేము 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అభయహస్తం కో కాంట్రిబ్యూట్ యాక్ట్ అని చేశారు, అది చట్టం చేశారు. అది మహిళలకి, పేద మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి అది పెన్షన్తో కూడిన, ఇన్సూరెన్స్తో కూడినటువంటి స్కీమ్. సంవత్సరానికి 365 రూపాయలు సభ్యురాలు కట్టుకుంటే ప్రభుత్వం అంతే కాంట్రిబ్యూట్ చేస్తే దాని కింద వచ్చినటువంటి దానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మరి ఈ చట్టాన్ని చేసినటువంటి మేము, ఇది 2023 మీరు చూడాల, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టు నాకు ఇచ్చినటువంటి ఆర్టీఐ డేటా. సో దీంట్లో నేను అడిగింది ఏంటి అంటే, నేనేం అడిగాను ప్రభుత్వాన్ని అంటే, సమాచారం ప్రకారంగా అభయహస్తం స్కీమ్ అమల్లో ఉందా, అమల్లో ఉంటే కిస్తీలు తీసుకుంటున్నారా, లేకుంటే ఎప్పుడు దీన్ని రద్దు చేశారని అడిగాను. నేను అడిగిన దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి నాకంటే, అభయహస్తం స్కీమ్ అమల్లో లేదు, 21 మార్చి 2020 నాడు రద్దు చేయబడిందని ఇచ్చారు. ఇది చట్టం, ఇది యాక్ట్, పేదవాడికి ఎంతో అభయాన్ని ఇచ్చేటువంటి చట్టం ఇది. ఈ చట్టాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గుడెవడు, మూర్ఖుడెవడు అని అడుగుతున్నా. ఇలాంటి చట్టాలను రద్దు చేసే నైతిక హక్కు నీకెక్కడిది? చట్టం చేస్తే రద్దు చేయరనే కదా నువ్వు చట్టం చేయమంటున్నావు. మరి ఈ చట్టం ఎందుకు రద్దు చేసినావు అని అడుగుతున్నాను నేను. చట్టాల పట్ల అవగాహన లేని ఇంపోర్టెడ్ లీడర్ అయినటువంటి కేటీఆర్కి దీని పట్ల ప్రశ్నించే తత్వం కానీ, ప్రశ్నించే హక్కు కానీ లేదు అంటున్నా. సోయి లేని మాటలు మాట్లాడకు, సోయితోనో మాట్లాడు. ఇవాళ ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో అర్థమవుతుంది. అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడితే మాలాంటి వాళ్ళ ముందు అబాసు పాలవుతారు. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుట్టాలి తప్ప అయ్య నుంచో, అమ్మ నుంచో, వారసత్వం నుంచో లీడర్ వస్తే అవగాహన లేకపోతే గిట్లనే ఉంటుందని తెలియజేస్తుంది.